ఎన్కేబీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు మంచి టిప్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది కడుపు క్లీన్ చేసుకోవట్లేదండి. కడుపు క్లీన్ చేసుకోవాలి తప్పకుండా. అంటే మీరు చక్కగా 3 నెలలకు ఒకసారి మనకి పూర్వం మన తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు కడుపు క్లీనింగ్కి ఆముదం తాగిచ్చేవాళ్ళు. లేదంటే కస్తూరి మాత్రలు అని చెప్పేసి ఆ రోజుల్లో దొరికాయి, అవి వేసేవాళ్ళు. ఆ రోజు చక్కగా చారు అవి పెట్టి భోజనం చాలా సాదాగా ఉంచేవాళ్ళు. సాదాగా అంటే ఏ గడ్డ కూరలు కానీ లేదంటే గుమ్మడికాయ ఇవేమీ తినిచ్చేవాళ్ళు కాదు. గోంగూర అట్లాంటివి ఏం తినేది. చారు అన్నం తినేసి పెరుగన్నం కూడా కాదు, మజ్జిగతో తినేసి, పెరుగుతో కూడా తినకూడదండి ఆ రోజు. కడుపు క్లీన్ చేసుకునే రోజు అండ్ ఈ పెరుగు కూడా తినకూడదు. అదే కాదు, అసలు మీరు కడుపు క్లీన్గా లేని రోజున మీకు కడుపులోంచే కదా శరీరంలోకి అన్ని అవయవాలకి మనకు కావాల్సిన విటమిన్లు కానీ లేదంటే ఇంకోటి కానీ శక్తి కానీ ఏదైనా శరీరంలోకి అందుతుంది. కనుక మనం కడుపుని 3 అంటే మన పొట్టలో భాగాలు అన్నీ శుభ్రంగా ఉండాలి అంటే, ఈ శరీరంలో భాగాలన్నీ శుభ్రంగా ఉండాలంటే ఈ కడుపు క్లీనింగ్గా ఉండాలి. క్లీన్గా అంటే అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి మనం మీరు మోషన్కి అనుకోండి, లేదంటే కడుపు వెళ్ళడానికి అనుకోండి వేసుకోవాలి. ఏమంటే నాకు రోజు వెళ్తుందండి, ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు వెళ్ళడం అనేది అది దినచర్య. పైది వెళ్తూ ఉంటుంది. కింద నుంచి మనకి కింద ఉన్న జ్యూస్లోంచి మనకు అన్ని రకాల ఇవి వస్తాయి. కానీ అది 3 నెలలకు ఒకసారి కుళ్ళిపోయి గంపు కొట్టి గ్యాస్ తయారు చేస్తూ ఉంటుంది. మనకి మీకు ఎగ్జాంపుల్ పొలం అది ఆవులు లేదంటే గేదెలు వేసిన పేడ మనం ఒక చోట పోగు చేస్తాము, దాన్ని నెయ్యి పోగు అంటాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటారు. ఈ పేడ మనకి కొంతకాలానికి అంటే 1 నెలకో 2 నెలలకో లోపల నుంచి గ్యాస్లను ఉత్పత్తి చేస్తాయి. ఆ గ్యాస్ తోటి మనం ఇప్పుడు కొత్త రకంగా ఉందిలే, పాత విధానమే. ఇంట్లో లైట్లు వెలిగించుకుంటున్నారు. తర్వాత పొయ్యి ఆ గ్యాస్ తోటే పొయ్యి కూడా వెలిగించుకొని మన గవర్నమెంట్ సప్లై చేసే హెచ్పి గ్యాస్లు, ఆ గ్యాస్లు కాకుండా ఈ గ్యాస్ గోబర్ గ్యాస్ అంటున్నారు. ఆ గోబర్ గ్యాస్ తోటి రన్ చేసుకుంటున్నారు. అది మనుషులకు కూడా కడుపులో చెత్త పేరుకొని అది కుళ్ళి గబ్బు కొడుతుంది. కాబట్టి 3 నెలలకు ఒకసారి కడుపుని క్లీన్ చేసుకోవాలి. కడుపు క్లీనింగ్ ఉన్నట్టయితే మనం శరీరం మొత్తం ఏ రోగాలు రాకుండా చక్కగా ఉంటుందనేది నా యొక్క విశ్వాసం. మన పూర్వీకులు చెప్పింది కూడా అదేను. మీరు పాటించండి. దీనికి ఏదన్నా మీకు సందేహాలు ఏమైనా ఉంటే కనుక 9491884412 వాట్సాప్ నంబరు. ఈ వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నాకు తీరుబడి టైంలో మీకు కాల్ చేసి మీతో మాట్లాడతాను. మీ అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేస్తా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రిక్స్ చాలా మీకు పంపిస్తాను మా ఛానల్ ద్వారా. ఎన్కేబీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకింగ్ ఉంటే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా అవసరమైతే షేర్ చేయండి. ఇది నేను చెప్పేది కాదు, మీరు సొంతంగా చేస్తారని నేను కోరుకుంటున్నాను.